ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా అగ్గిరాజేస్తుంది. ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రతిపక్ష నేతలపై వాడి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరించివేసిందని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో విచారణ జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంటే ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లపై నిప్పులు చెరుగుతున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. అయితే ట్యాపింగ్తో తమకేం సంబంధం లేదంటున్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. తాను హీరోయిన్ను బెదిరించారన్న దాంట్లో నిజం లేదన్నారు ఆయన. తన క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానన్నారు కేటీఆర్. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ. ఫోన్ ట్యాపింగ్ చేసినాం అనేది నువ్వే, చేయలేదు అనేది నువ్వే అని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖ. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమతి లేకుండా చేయరన్నారు ఆమె. అనుమతి ఇచ్చేది ప్రభుత్వమని, ప్రభుత్వంలో అప్పుడు ఎవరుంటే వాళ్లు బాధ్యులన్నారు. విచారణలో అన్ని తెలుస్తాయని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. దేశం ఎవరి ఫోన్లో వాడి ఇష్టం ఉన్నాడు, ఎవరితో వాడితే వాళ్ళతో మాట్లాడుకుంటాడు. నీకేం అవసరం? నువ్వైతే చేసిన అనేది ఒప్పుకున్నావు కదా. ఒకటి చేసినావా, రెండు చేసినట్టే కదా. ఆయనే ఎవిడెన్స్ ఉన్నాడు, ఇక ఒప్పుకున్నాడు. దాంట్లో మాకు ఎంక్వైరీలో మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మేమేం క్రోడీకరించి అందులో ఆధారాలు పెట్టడానికి మాకేం ఉండదు. ఆధారాలతోటి సహా ఏదన్నా ఉంటే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాము. ఆయన ఉన్నది చేసినాం కావచ్చు అని ఆయనే ఒప్పుకుంటాడు, నాకు సంబంధం లేదు అని ఆయనే అంటాడు. మరి అక్కడ ఆయనే క్లారిటీ లేదు, ఆయనకే క్లారిటీ లేదు. ఇక అటువంటిప్పుడు ఆయన మాట్లాడడం చూస్తే నాకు నిజంగా నవ్వొస్తా ఉన్నది. అసలు ఆయన కానీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కమెంట్ చేసేటువంటి అర్హత లేదు. టెర్రరిస్టుల గుట్టును తెలుసుకునేందుకు వాడే ఫోన్ ట్యాపింగ్ ను ప్రతిపక్ష నేతలపై వాడి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పౌరుల వ్యక్తిగత హక్కుల్ని హరించే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఎన్నికల తర్వాత అన్ని అంశాలు ప్రజల ముందు ఉంచుతామని భట్టి విక్రమార్క చెప్పారు. 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మెన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద కుంభకోణం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశంలోనే సంచలనంగా మారిందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు. టీవీలలో ఏది కనిపిస్తుందంటే టెలిఫోన్ ట్యాపింగ్. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అయ్యి, వ్యాపారస్తులు అయ్యి, మరి కొందరు పాలిటీషియన్స్ కూడా ఏమంటుందంటే మాది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాని మీద కొందరు అఫీషియల్స్ కూడా ఇది నిజమే అని చెప్తా ఉన్నారు. ఇవాళ మరి టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు చెప్తే జరిగింది అనేది ఇంతవరకు కూడా
మరి ఇక ఎన్నడు బయటకు వస్తుందో కానీ. ఫోన్ ట్యాపింగ్ అంశంలో భయంకరమైన నిజాలు బయటకొస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. రాజకీయపరమైన లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసీ నిబంధనలు ఉల్లంఘించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశమని, రాజకీయ లబ్ధి కోసం ఈసీ ఆదేశాలను బీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థి రాజకీయ పార్టీలోని దెబ్బతీసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా, ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ రాజకీయ సెగలు రేపుతోంది. ఇటు విచారణలో తవ్వే కొద్దీ నిజాలు, అటు ఫామ్ హౌస్ కేసు లింకులు దుమారం రేపుతున్నాయి. ఈ రెండు అంశాలు బీఆర్ఎస్ నేతల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫోన్ ట్యాపింగ్లను కాంగ్రెస్, బీజేపీలు సీరియస్గా తీసుకున్నాయి. ఈ ఎపిసోడ్తో సంబంధం ఉన్న ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.